పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనము ఎప్పుడు చూస్తుంటాము, నేరగాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళకు బేడీలు వేసి వాళ్ళ జీపులో కూర్చుండబెట్టుకొని తీసుకెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు మీ ఫోన్కి కాల్ చేసి యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు. దీన్ని కూడా నమ్మేస్తున్నారు. ఎవరో కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి వాళ్ళే భయపడి వారికి సైబర్ నేరగాళ్ళు చెప్పిన మాటలకు భయపడి వాళ్ళకు డబ్బులు పంపించడం, వాళ్ళ డబ్బులు దుబ్బేయడం ఇలా జరిగిపోతుంది. దానివల్ల లక్షలు కోట్లు కోల్పోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఊరికే రావు. ఎంతో కష్టపడి చదువుకొని ఎన్నో ర్యాంకులు పొందితే కానీ అంత మంచి ఉద్యోగం రాదు. మరి అలాంటిది ఇంత ఈజీగా ఎలా మోసపోతారు అంటే భయపడడం, వాళ్ళు భయపెట్టడం, వీళ్ళు భయపడడం. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. రిటైర్డ్ ఉద్యోగినికి బెదిరింపులు, అదే భయపెట్టడం, బెదిరింపులు చేసిరు. 23 లక్షలు కాజేసిన నేరగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు. మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ కేటగాళ్ళు 23 లక్షలు కాజేసిరు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ దార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని 65 సంవత్సరాలు ఉంటుంది ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పైన ఎవరు ఈ ప్రభుత్వ ఉద్యోగిని పైన మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ సంబంధించి ఆమెపై బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైందని అవతల వ్యక్తి చెప్పాడంట. ఉండేదేమో హైదరాబాద్లో ఆవిడ, బెంగళూరులో కేసు నమోదైందని చెప్తే నమ్మింది. ఇది పరిస్థితి ప్రస్తుతం. అంటే ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేకపోవడం, ఒంటరితనంగా ఎక్కువగా ఉండడము, అన్ని నమ్మేయడము, ఇన్స్టాగ్రామ్లో చూసేసి, ఫేస్బుక్లో చూసేసి, యూట్యూబ్లో చూసేసి ఏం పెట్టినా నమ్మేయడము, ఆ వార్తలు చదివి ఇది నిజం అనుకొని సేమ్ అలానే దాని ప్రకారమే ఫోన్ కాల్ వచ్చి ఎవడైనా మాట్లాడితే అది కూడా నిజమేమో అని నమ్మేయడం, అదే ఊహలో ఉండడం. అందుకే ఒంటరిగా ఉండనివ్వద్దు వాళ్ళని ఎప్పుడు చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సమస్య, బాధ వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు ఏదో ఒక ఐడియా ఇస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఇలా డబ్బులు పోగొట్టుకోవడమో లేకపోతే మానసికంగా బాధపడడం లాంటి విషయాల నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడైతే అదే పరిస్థితి జరిగింది. ఇక బెంగళూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐతో మాట్లాడాలంటూ కాల్ని అవతల వ్యక్తికి బదిలీ చేశాడంట, కాల్ ఫార్వర్డ్ చేశాడు. ఇటీవల ఓ నేరస్తుని పట్టుకున్నామని అతన్ని విచారించగా బాధితురాలికి ఈ కేసుతో సంబంధం ఉందని నేరస్తుడు చెప్పాడని వివరించాడు. వాళ్ళు మరీ అంత నార్మల్గా, అంత సింపుల్గా అయితే టార్గెట్ చేయరు, కొన్ని వివరాలు సేకరిస్తారు ఎంతో కొంత. అంటే ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ నేమ్ తెలుసుకుంటారు, వాళ్ళ వివరాలు కొన్ని తెలుసుకుంటారు, అడ్రస్ ఫోన్ చేస్తారు, మీరు పలానా అడ్రస్లో ఉంటారు కదా మీరు అని అడుగుతారు, పలానా ఉద్యోగం చేశారు కదా అని అడుగుతారు, వీళ్ళు మీకు తెలుసా అని అడుగుతారు పలానా వాళ్ళు. అలా కమ్యూనికేట్ చేస్తారు. అలా అప్పుడు ఖచ్చితంగా నమ్ముతాం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళ పేర్లు, మన ఉద్యోగం ఎక్కడ చేసాము, మన ఇంటి అడ్రస్ చెప్పినప్పుడు నమ్ముతాం. ఆ విధంగా ఈమెను ట్రాప్ చేశారు మెల్లిగా. ఇక అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని భయపెట్టాడు. అదే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని భయపెట్టిండంట. ఇక తనకు సంబంధం లేదని బాధితురాలు చెప్పినా వినిపించుకోలేదు. బాధితురాలను భయపెట్టి రాలేడు, ఆమె భయపడుతుందని తెలుసుకొని ఇక తెలివిగా మాకు అవసరం లేదు, మీరు ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నారు అని అయితే చెప్పింది. ఇక వాడు ఏదైనా ఉంటే సీనియర్ ఐపీఎస్ అధికారికి చెప్పుకోవాలని సలహా ఇచ్చాడంట. ఇక సీనియర్ ఐపీఎస్కి మీరు మాట్లాడుకోండి అని తర్వాత ఆమెకు సీనియర్ ఐపీఎస్ ద్వారా కాల్ చెప్పించిండు. సీనియర్ ఐపీఎస్ అంటే అక్కడ నిజమైన సీనియర్ ఐపీఎస్, నిజమైన పోలీస్ కాదు, సైబర్ నేరగాడు. ఆ తర్వాత ఆమెకు మరో కాల్ వచ్చింది. అవతల వ్యక్తి ఐపీఎస్ అధికారుల పరిచయం చేసుకున్నాడు. బాధితురాలపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయని భయపెట్టాడు. ఇక మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా అంటే అతిపెద్ద కేసులు అవే దేశంలో. అంటే ఎందుకంటే అంటే ముఖ్యంగా మన దేశంలో ఉన్న వాళ్ళని వేరే దేశానికి అమ్మేయడము, ఆడవాళ్ళని. అలాగే ఇక మనీ లాండరింగ్ గురించి పెద్ద రాజకీయ నాయకులే, పెద్ద వాళ్ళే, ఎంత పరపతి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసు నమోదు చేసి కోర్టులో రుజువైతే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సో అలాంటి పరిస్థితి అనమాట. ఇక ఆవిడ కొంచెం ఎంతో కొంత చట్టం తెలిసినట్టుంది, భయపడ్డట్టుంది. చట్టం తెలిసిన వాళ్ళు ఇలా ఎట్లా భయపడతారు అంటే అంత ఈజీగా ఎలా అవుతుంది అంటే ఒంటరితనం. ఇక బాధితురాలపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయని భయపెట్టాడు. కేసులో నుంచి భయపడాలంటే ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఆర్బీఐకి చెందిన ఖాతాకు బదిలీ చేయాలని చెప్పాడు. ఇక వాడు ఏదో ఒకటి అకౌంట్ నంబర్ అయితే ఇచ్చి, ఇది ఆర్బీఐ అకౌంట్ నంబర్, ఇది మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ దీనికి పంపిస్తే ఇక తర్వాత ఆర్బీఐ అధికారులు ఆడిట్ చేసి వాటిని క్లియర్గా లెక్కలు వేసి బాధితురాలకి మనీ లాండరింగ్, మానవ రవాణా లావాదేవీలకు సంబంధం లేదని తేలితే, అసలు నాకు అర్థం కాదు, మానవ రవాణా లావాదేవీలకు, మనీ లాండరింగ్కి
ఈమె అకౌంట్కి సంబంధం ఏముంది చెప్పండి? ఆమె ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఆమెకు తెలిసే ఉంటాయి కదా. అంత ఈజీగా ఎలా భయపడింది మరి ఆవిడ? అంతే. ఇక ఆ సిచ్యువేషన్ అంతే. బ్యాడ్ టైం వస్తే ఎవరేం చేయలేరు. అదంతా నిజమని నమ్మిన బాధితురాలు 23 లక్షలు వాళ్ళు చెప్పిన ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత ఒక 2-3 ఇచ్చినట్టున్నారు అకౌంట్లు, ఖాతాలకు అని ఉంది. ఆ తర్వాత ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో, ఫోన్ చేస్తే కేటుగాలు స్పందించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఇది పరిస్థితి. ఇక ఫైనల్గా ఏదైనా పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏది మనుషులకు ఎలాంటి ఆపద వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి మోసం జరిగినా, ఏది జరిగినా, ఇక ముఖ్యంగా ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. కొంచెం ఫోన్ కాల్స్ తెలియని నంబర్ నుంచి వస్తే మాట్లాడకండి. 2-3 మాటలే మాట్లాడండి. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. లేకపోతే నంబర్ బ్లాక్ చేస్తున్న ఇంకోసారి కాల్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను వెంటనే చెప్పండి. 3వ మాటకే చెప్పండి. అంతేకాని కన్వర్సేషన్ పెంచకండి అనవసరంగా. ఎప్పుడైతే కన్వర్సేషన్ పెరుగుతుందో, 5 మాటలకు మించి కన్వర్సేషన్ పెరుగుతుందో అప్పుడు మిమ్మల్ని ఈజీగా ట్రాప్ చేస్తారు. ఈజీగా మిమ్మల్ని బుట్టలో వేసుకుంటారు. మీ డబ్బులన్నీ కాజేస్తారు. కాబట్టి ఫస్ట్ 2-3 మాటల్లోనే కట్ చేసేయండి ఫోన్ కాల్స్ తెలియని నంబర్స్ నుంచి వస్తాయి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.